హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా బోన్లెస్ చికెన్ అనేది ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోనే మనము కొంచెం పసుపు, అలాగే మన రుచికి సరిపడా సాల్ట్, అలాగే దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి, కారము ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి అనేది పీసెస్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దీన్ని మూత పెట్టి ఫ్రీజర్లో ఒక 30 మినిట్స్ అని పెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు మనం చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ అనేది పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం చికెన్ పీసెస్కి ఫ్రై చేయడానికి ఫుల్గా ఆయిల్ కాకుండా కొంచెం హాఫ్గానే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ అనేది బాగా మరిగాక దీంట్లోనే మనం తీసుకున్న పీసెస్ అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలండి. లేదంటే పీసెస్ అనేది పైన మాడిపోయి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయండి. ఇలా చికెన్ పీసెస్ అనేది ఒకవైపు అనేది ఇలా వేయించుకున్నాక మనము ఇలా ఇంకో వైపు అనేది టర్న్ చేసుకొని మనం రెండు వైపులా చికెన్ పీసెస్ అనేది పైన క్రిస్పీగా లోపల కూడా కుక్ అయ్యేలాగా ఇలా బాగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చికెన్ పీసెస్ అనేది కుక్ చేసుకున్నాక ఆయిల్లోంచి అయితే తీసేసుకుందామండి. ఇలా ఆయిల్లోంచి అనేది పీసెస్ తీసేసి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక దీంట్లోని ఇప్పుడు సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అనేది ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకున్నాక ఇవి అనేది కొంచెం వేగాక దీంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు ఇవి అనేది 1 నిమిషం పాటు అనేది ఆయిల్లో వేయించుకోవాలండి. ఈ విధంగా కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనము సన్నగా తరుక్కున్న ఒక 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంట్లోనే మనము మీడియంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్నాక మనము ఆనియన్ అలాగే క్యాప్సికమ్ అనేది ఎక్కువగా కాకుండా సాఫ్ట్గా అయ్యే వరకు అనేది ఇలా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వెనిగరు, అలాగే దీంట్లోనే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంట్లోనే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ సాసెస్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు మన స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అలాగే దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని 1 నిమిషం పాటు అనేది ఇలా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు దీనికోసం ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అనేది తీసుకొని దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసి కార్న్ఫ్లవర్ వాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మన సాసెస్ అనేది కూడా కుక్ అయిపోయింది కదండి. మన కార్న్ఫ్లవర్ వాటర్ అనేది కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ కొద్దిగా చిక్కబడే వరకు అనేది మనం కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిక్కబడే వరకు అనేది కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లోనే చూడండి చిక్కబడింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఏవైతే ఉన్నాయో మనమైతే ఈ సాస్లో అనేది యాడ్ చేసుకుందామండి. ఇలా చికెన్ పీసెస్ అనేది మొత్తంగా యాడ్ చేసుకుంటే ఇలా పూర్తిగా చికెన్ పీసెస్ అనేది యాడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ అనేది చికెన్ పీసెస్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకుంటూ మరి ఒక 2-3 నిమిషాల పాటు అనేది హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గర పడిపోయింది కదండి సాస్ అనేది.
పీసెస్ అనేది కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీనిపైన కొంచెం ఉల్లికాడలు కానీ లేదా ఇలా కొత్తిమీర తరుగు కానీ యాడ్ చేసి తీసుకుంటే మన చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ అనేది ఆఫ్ చేసి తీసుకుందామండి. ఇలా దీంతో పాటు నిమ్మకాయ ఇలా ఆనియన్స్ అనేది యాడ్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా మన చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చూద్దామండి ఇప్పుడు. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మన రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ అనేది చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.